ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు నెమలి పురి విప్పి ఆడుతుంటే చూసింది. అబ్బా! ఆ నెమలి పింఛ ఎంత అందంగా ఉందో! అది నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో! అని అంది. ఒకరోజు గాడిద ఏటిలో నీళ్లు తాగుతూ పులిని చూసింది. అబ్బా! దీని ఒళ్ళంతా చారలు చారలుగా ఎంత బాగా నిగిలిగిలాడుతుందో! నాకు కూడా ఒళ్ళంతా పులిలాగా చారలు చారలుంటే ఎంత బాగుంటుందో! అనుకుంది. ఒకరోజు గాడిద పొడవైన మెడతో ఒక పెద్ద చెట్టు ఆకులను తెంచుతున్న జిరాఫీని చూసింది. అప్పుడు గాడిద అబ్బా! దీని మెడ ఎంత బాగుందో! నాకు కూడా ఇలా పొడవైన మెడ ఉంటే ఎంత బాగుంటుంది! అనుకుంది. గాడిద తను ఆనందంగా లేదని చాలా బాధపడుతుంది. ఒకరోజు దానికి ఒక ముని కనిపించాడు. ఆ ముని కాళ్లపై పడి నాకు 4 వరాలివ్వు అని వేడుకుంది. ఆ ముని తన బాధను చూసి సరే అన్నాడు. గాడిద వెంటనే నెమలి లాంటి పించం, పులి లాంటి చారలు, జిరాఫీ లాంటి మెడ కావాలని కోరుకుంది. వరాలలో 3 వచ్చేశాయి. 4వది దాచుకుంది. గాడిద సంబరంగా ఇంటికి పోయింది. కానీ దాన్ని చూసి మిగతా గాడిదలు భయపడిపోయాయి. కొన్ని పారిపోయాయి. ఏవి దానితో మాటలు కలపలేదు. మిగతా జంతువులు కూడా దూరం దూరం తిరగసాగాయి, పారిపోసాగాయి. ఆ గాడిద నేనింత అందంగా ఉంటే నా వైపు ఎవరు చూడటం లేదే అనుకుంది. తరువాత ఆ గాడిద చెరువుకు పోయి తన రూపాన్ని నీటిలో చూసుకుంది. ఆ శరీరం మీద చారెలు, పొడవైన మెడ, నెమలి పించం తనకే చాలా వికారంగా అనిపించింది. వెంటనే ఆ ముని దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి 4వ వరంగా నా రూపం నాకివ్వండి మహాప్రభో అని కోరుకుంది.